హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మామయ్య వాళ్ళ ఇంటికాడ పండగ జరిగింది కదా. ఇక్కడ నానైతే బగారా రైస్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను రండి. ఇక మంచిగా కట్టెల పొయ్యి అయితే మంట పెట్టి దానిపైన గిన్నె పెట్టి మంచిగా అది వేడి కాగానే ఆయిల్ అయితే పోసుకుండు నాన్న. చూడండి, ఇక మంచిగా ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు అందులో అయితే కొద్దిగా జీలకర్ర చూడండి, ఇక జీలకర్ర అయితే వేసేసాడు. ఇప్పుడు ఇందులో కావాల్సిన పచ్చిమిర్చి, కరివేపాకు, బగారాకు, యాలకులు ఇవన్నీ వేసి మంచిగా అల్లం వేసి మంచిగా పచ్చివాసన వేలాగా మంచిగా కలబెడుతుంది చూడండి. చూడండి, ఇక మంచిగా సాల్ట్ వేసుకొని ఇక దానికి కావాల్సిన నీళ్ళు అయితే పోస్తుండు బియ్యానికి. నానైతే 6 షేర్ల బియ్యానికి ఇక 3.5 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాడు. ఇక చూడండి, అందులో కొత్తిమీర ఇక మంచిగా కరివేపాకు వేసి ఇక మంచిగా ధనియాల పొడి అయితే వేస్తుండు. ఇక కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసి ఇక మంచిగా కలబెడుతుంది చూడండి. ఇక మంచిగా మూత పెట్టుకొని తీసరికి మంచిగా అది వాటర్ అయితే మసిలిపోయినాయి అని చెప్పేసి మంచిగా క్యారెట్ ముక్కలు వేస్తుండు. ఇక నాన్న అయితే బగారా రైస్ సూపర్ వేస్తాడు. ఇప్పుడైతే యాలకు ధనియాల పొడి అయితే వేస్తుండు చూడండి. ఇక పక్క ఇక అది మసులుతుండగానే ఇక పక్క అత్తమ్మ వాళ్ళు అయితే బియ్యం అయితే కడిగి పెట్టిర్రు. ఇక ఇప్పుడు ఎసరు వచ్చిందని చెప్పేసి ఇక బియ్యం అయితే ఎత్తుండు చూడండి నాన్న. చూడండి, ఇక బియ్యం అయితే వేసిండు. ఇక మా నాన్న బియ్యం వేయగానే ఇక మామయ్య చూడండి, ఇక మామయ్య గంట పట్టుకొని మంచిగా కలబెడుతుండు. ఇక మామయ్య వల్ల కావట్లేదని చెప్పేసి మళ్ళీ బాబు తీసుకొని ఇక కలబెడుతుండు. చూడండి, ఇక మంచిగా ఎసరు వచ్చి మంచిగా బియ్యం వేసరికి మంచిగా చూడురి ఉడుకుతుంది అన్నము. ఇక మంచిగా కొద్దిగా పల్ప్ మీద ఉండగానే తీసి దానిపైన బొగ్గులు పోస్తే ఇక మంచిగా మెత్తగా కాకుండా మరీ పల్ప్ కాకుండా ఇట్లా బొగ్గులు వేసి పెడతాంట మంచిగా పుల్లలు పుల్లలు ఉంటుందంట రైస్. చూడండి, ఇక నాన్న మంచిగా ఉందా లేదని చెక్ చేస్తుండు. చూడండి, ఇక బగారా రైస్ అయితే ఉడికిపోయింది. ఇక పక్క ఇక మామయ్య నాన్న కలిసి మంచిగా ఎండాకాలం కదా ఇక మంచిగా కాలుతుంది బాగా అని చెప్పేసి ఇద్దరు కలిసి అయితే దించుతారు. వేడివేడిగా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక మంచిగా వేడి మీద ఉన్నప్పుడే ఇక మంచిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు చూడండి, ఇక మంచిగా పైన బగారన్నం మొత్తం అయితే ఇక మంచిగా కొత్తిమీర కరివేపాకుతో అయితే ఇక నానైతే నింపేసిండు చూడురి కరివేపాకుతోటి. ఇక మంచి ఇదైతే వేడి వేడిగా ఉంది కదా అని చెప్పేసి ఇక నానైతే ఇక మంచిగా అందులో ఉడికిపోతుంది కొత్తిమీర స్మెల్ కూడా అని చెప్పేసి మంచిగా కలబెడుతుండు. రైస్ అయితే తిప్పేసుకుంటుండు. చూడండి, నాన్న స్టైల్ అయితే బగారా రైస్ చేసేసి సూపర్ ఉంటుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా నాన్న చేసిన బగారా రైస్ అసలు టేస్టే వేరు. చూడండి, ఇక బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మామయ్య వచ్చి అయితే మంచిగా చేసిండు బగారా రైస్ అని మా డాడీని అయితే మెచ్చుకున్నాడు. నాన్న స్టైల్లో బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా నాన్న ఎండలో చేసిన కష్టానికైనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బగారా రైస్ పండగ దగ్గర బగారా రైస్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.